జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 22వ దివ్యదేశమైన తిరు ఇందలూర్ పరిమళ రంగనాథ స్వామి పెరుమాళ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 22వ దివ్యదేశం తిరు ఇందలూర్ తమిళనాడు రాష్ట్రంలో మైలదుత్తరై పట్టణంలో తిరు ఇందలూర్ అనే ప్రాంతంలో కావేరీ నదీ తీరంలో కలదు. పంచరంగ క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు పరిమళ రంగనాథ స్వామిగా శయన భంగిమలో దర్శనమిస్తారు. లక్ష్మీ అమ్మవారు పరిమళ రంగనాయకిగా దర్శనమిస్తుంది. స్వామి శిరస్సు వద్ద సూర్యుడు, పాదాల వద్ద చంద్రుడు నమస్కరిస్తూ దర్శనమిస్తారు. స్వామి నాభి వద్ద బ్రహ్మదేవుడు, పాదాల వద్ద కావేరీమాత, గంగామాత విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ స్వామి చంద్రునికి, కావేరీమాతకు ప్రత్యక్షం అయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమంగయ్య ఆళ్వార్లు, కులశేఖర ఆళ్వార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఇక్కడ చంద్ర పుష్కరిణి అనే పుష్కరిణి కలదు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. పూర్వము ప్రళయకాల సమయంలో బ్రహ్మదేవుడు నిద్రిస్తూ ఉన్నప్పుడు 4 వేదాలను మధుకైటబులు అనే రాక్షసులు తీసుకుని వెళ్ళి సముద్రం లోపల భాగంలో దాక్కున్నారు. బ్రహ్మదేవుడు ఆ విషయంను తెలుసుకుని తిరిగి వేదాలను ప్రసాదించమని శ్రీ మహావిష్ణువుని కోరగా శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారాన్ని ధరించి ఆ రాక్షసులిద్దరిని సంహరించి సముద్రంలో ఉన్న వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చాడు. సముద్రంలో వేదాలు చాలా కాలం పాటు ఉండడం వల్ల దుర్వాసన రావడంతో ఆ దుర్వాసన తొలగిపోవడం కొరకు బ్రహ్మదేవుడు సుగంధ అరణ్య క్షేత్రం అనగా ఈ ప్రదేశానికి వచ్చి చాలా కాలం పాటు తపస్సు చేశాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ప్రత్యక్షమయ్యి వేదాలను సుగంధభరితంగా మార్చి ఇక్కడ సుగంధ పరిమళ పెరుమాళ్ళుగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో చంద్రుడు చాలా కాలం పాటు తపస్సు చేసి శాప విమోచనంను పోగొట్టుకొని స్వామిని దర్శించుకున్నాడని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా తిరుమంగ ఆళ్వార్లకు కూడా ఇక్కడ స్వామి ప్రత్యక్షమయ్యారని తెలుస్తోంది. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తిరు ఇందలూర్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.